నమస్తే అండి. నమస్తే అండి. మీ పేరు సార్? నా పేరు దుర్గా భవానీ శంకర్ అండి. ఏ పని చేస్తారు? నాది మామూలు కూలి పనే. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి, సంవత్సర పరిపాలన పూర్తయింది సార్. ఎలా ఉంది సార్ ఈ సంవత్సర పరిపాలన? సంవత్సర పరిపాలన బాగానే ఉంది. మన కుటుంబంలో ఆర్థికంగా చిదిగిపోతే ఒక్కొక్కటి ఎలా బాగు చేసుకుంటూ వస్తామో, నిదానంగా కష్టపడి తీర్చుకుంటూ వస్తామో, ఇప్పుడు కూడా ప్రస్తుతం కూడా అదే రీతిలో ఆయన ఒక్కొక్క పథకాన్ని పాత బకాయిలకి వడ్డీలు కట్టుకుంటా కొత్త పథకాలు అమలు చేసుకుంటూ వస్తున్నారు. ఒకసారి అన్నీ ఇచ్చేసి రాష్ట్రాన్ని ఆర్థికంగా అప్పులు ముంచేయకుండా బ్యాలెన్స్ చేసుకుంటా పరిపాలన నిదానంగా చేసుకొస్తున్నారు. కూటమి ప్రభుత్వ పరిపాలన చాలా బాగుంది. అలాగే ఏలూరు ఎమ్మెల్యే గారు ఉదయం 7 గంటల సాయంత్రం 7 వరకు ప్రతిరోజు 12 గంటలు అందుబాటులోనే ఉంటారు. తెలియని ప్రజలు ఎవరన్నా ఉంటే కనుక ఈ విషయం తెలుసుకోండి. ఆయన ప్రజల కోసం రోజుకు 12 గంటలు అందుబాటులోనే ఉంటారు. మీ సమస్యలు ఏమైనా ఉంటే మీరు డైరెక్ట్గా వెళ్ళి ఎమ్మెల్యే గారితో ప్రత్యక్షంగా చెప్పుకోవచ్చు. అది కాకపోయినా ప్రతి డివిజన్లో డివిజన్ కమిటీలు ఉన్నాయి. మీ కార్పొరేటర్ మీ పని చేయబోయిన డివిజన్ కమిటీ దృష్టికి తీసుకెళ్ళండి. డివిజన్ కమిటీ వాళ్ళు మీకు 24 గంటల్లో చేయగలిగే పనులు 24 గంటల్లో, చేసే పనులు 24 గంటల్లో చేస్తారు. కొన్నింటికి సమయం పట్టుద్ది. సమయం పట్టేటికి నీ రోజులు పట్టుద్దని చెప్తారు. మీ సమస్య తీరేంత వరకు మీ ఇంటి చుట్టూ తిరుగుతారు. కాబట్టి ఇప్పుడున్న పరిపాలన చాలా బాగుంది. అలాగే ఏలూరు ఎమ్మెల్యే గారి పరిపాలన ఆయనతో పాటు పోటీగా మిగతా వాళ్ళందరూ ఎలా చేయాలని ఎప్పుడు దిశానిర్దేశం చేస్తూ ఉంటారు. ఆయన గైడ్లైన్స్లో కార్యకర్తలందరూ అద్భుతంగా పనిచేస్తున్నారు. డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ ప్రతిరోజు జరుగుతుంది. ప్రతిరోజు ఇంటికి వెళ్తున్నాం, సమస్యలు తెలుసుకుంటున్నాం, వాటిని ఆన్లైన్లో అప్లోడ్ చేస్తున్నాం. ఇంకా ఎవరికైనా ఈ పెన్షన్లు కానీ, తల్లికి వందనం కానీ, రేషన్ కార్డు కానీ, ఇళ్ల స్థలాలు కానీ రాని వాళ్ళందరినీ యాప్లో నమోదు చేస్తున్నాము. వీళ్ళందరికీ తిరిగి వాళ్ళ సచివాలయం నుంచి ఫోన్ వస్తాయి. అప్పుడు కావాల్సిన ధ్రువపత్రాలు అందజేయండి. మీ అందరికీ తిరిగి తప్పకుండా అన్నీ వస్తాయి. ఎవరు రాలేదని బాధపడొద్దు. కొంచెం టైం పట్టుద్ది. ఎందుకంటే మన రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఆర్థికంగా చాలా వెనకబడి ఉంది. కాబట్టి దీని మూలంగా ఏది వదలకుండా అన్నీ చేస్తారు. కొంచెం టైం పడుతుంది. కొంచెం అందరూ ఓపికగా వెయిట్ చేయండి. ప్రతి ఒక్కరికి ప్రతి సమస్యని తీరుస్తుంది ప్రభుత్వం. కూటమి ప్రభుత్వం ఎవరిని వదిలిపెట్టదు, ఎవరిని ఇబ్బంది పెట్టదు. అన్నగారు ఇప్పుడు చూసుకుంటే ఈ సంవత్సర పరిపాలన చూసిన తర్వాత వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు ఆరోపించే మాట ఏంటంటే చంద్రబాబు నాయుడు పథకాలు ఎగ్గొట్టేశారు అంటూ వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు ప్రజల్లోకి వెళ్ళండి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నారు. రీకాల్ చంద్రబాబు నాయుడు ఇవన్నీ వదిలేసాడు, చంద్రబాబు పథకాలు ఎగ్గొట్టేశాడు అని చెప్పి ప్రజల్లోకి వెళ్ళమంటున్నాడు వైసీపీ కార్యకర్తలు. ఒకవేళ జగన్మోహన్ రెడ్డి వైసీపీ కార్యకర్తలు ప్రజల్లోకి వస్తే ఎలా ఉంటుంది పరిస్థితి? వైసీపీ కార్యకర్తలకి ఇప్పుడు ప్రజల్లో తిరిగే ధైర్యము దమ్ము ఏమీ లేవు. ఎందుకంటే గత 5 ఏళ్ళు వాళ్ళు చేసినంత అరాచక పాలన వాలంటీర్లు పెట్టుకుని ప్రజలను తీవ్రంగా హింసించారు. వాళ్ళ కార్యకర్తలు దౌర్జన్యాలకి బలైపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు ఈ రాష్ట్రంలో. ప్రతి డివిజన్లో ఉన్నారు, ప్రతి గ్రామంలో ఉన్నారు, ప్రతి వార్డులో ఉన్నారు. వాళ్ళు మొహాలు చెల్లలేక రాలేక ఏదో ఒక వంక పెట్టుకుని వచ్చి ప్రభుత్వాన్ని ఏదో రకంగా విమర్శించి కనీసం జనం దృష్టిలో పడదామనే ఒక తాపత్రయం తప్పితే ఏం లేదు. నేను చెప్తున్నాను, వైఎస్ఆర్ కార్యకర్తలు ఎవరు దయచేసి ఏ డివిజన్లో తిరగకండి. అనవసరంగా ప్రజలు కర్రలు పట్టుకుని కొడతారు, మిమ్మల్ని తరిమి కొడతారు. మీరు ఏ డివిజన్లో తిరగకండి. ఎందుకంటే మీరు చేసిన మంచి ఏమీ లేదు. రాష్ట్రాన్ని విధ్వంసం తప్పితే మీరు చేసింది ఏం లేదు. మీరు చేసిందంతా అరాచకం, అన్యాయం, కుట్రలు ఇవి తప్పితే మీరు రాష్ట్రాన్ని అభివృద్ధిని చేసింది లేదు. ఒక నిరుద్యోగి కూడా ఉద్యోగం ఇచ్చింది లేదు. వాలంటీర్ల పేరుతో నిరుద్యోగులతో ఆడుకున్నారు 5 ఏళ్ళు. వాళ్ళతో అనవసరంగా మీరు చెప్పినట్లు చేయకపోతే వాళ్ళని మీరు హింసించారు. మీరు చేయడం వలన వాళ్ళందరూ ప్రజలకు శత్రువులు అయిపోయారు. నేను మీ అందరికీ ముందే చెప్తున్నాను, వైఎస్ఆర్ కార్యకర్తలు ఎవరు మీరు ప్రభుత్వం మీద విమర్శల కోసం ప్రజల దగ్గరికి వెళ్ళకండి. ఎందుకంటే ప్రజలందరూ ఈ ప్రభుత్వంతో సంతోషంగా ఉన్నారు. మీరు కనుక ప్రజల్లోకి వెళ్ళి ప్రభుత్వం గురించి ఉన్నాయి లేని చెప్పారనుకో అనవసరంగా తంతారు. మీరు ఆ తన్నులు భరించలేరు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండని హెచ్చరిస్తున్నాను. ఇప్పుడు ఎలా ఉన్నాయి రోడ్ల పరిస్థితులు? గతంలో ఎలా ఉన్నాయి, ఇప్పుడు ఎలా ఉన్నాయి రోడ్ల పరిస్థితులు? ఏలూరు డివిజన్లో ఉన్న ముఖ్యమైన రోడ్లకు ఉన్న మరమ్మతులన్నీ ఎమ్మెల్యే గారు రాగానే యుద్ధ ప్రాతిపదికన బడే రాధాకృష్ణ చండీ గారు పూర్తి చేశారు. ఇంకా ఏమన్నా ఉంటే ప్రపోజల్ పెట్టమన్నారు. వచ్చే మార్చి బడ్జెట్ తర్వాత డివిజన్కి ఇంపార్టెంట్గా ఉన్న రోడ్లు సెలెక్ట్ చేసి పెట్టండి. అవన్నీ మేము యుద్ధ ప్రాతిపదికన చేస్తాము వచ్చే మార్చి బడ్జెట్ తర్వాత. ఇప్పటివరకు అయితే ఏలూరులో అంతకుముందు మనం బండి వేసుకుని ఏ రోడ్లో వెళ్ళడానికి లేదు. ఇప్పుడు ఎక్కడ గుంటలు కనపడవు. కావాలంటే మీరు ఎవరైనా చూసుకోండి. ఏలూరులో ఉన్న ఏ మెయిన్ రోడ్లోనూ గుంట కనపడదు. ఆర్ఆర్పేట మెయిన్ రోడ్డు అద్భుతంగా బాగు చేశారు. అలాగే గౌరవరం నుంచి మన బాయ్స్ కాన్వెంట్కి వెళ్ళే వరకు, బాయ్స్ కాన్వెంట్ నుంచి శాంతినగర్ వరకు ప్రతి రోడ్డు సిమెంట్ రోడ్డు అత్యంత దృఢంగా నాణ్యతగా నిర్మించారు. ముఖ్యమైన పనులు ఏమన్నా ఉంటే అవన్నీ యుద్ధ ప్రాతిపదికన చేస్తున్నారు. ఏలూరులో ఒక్క గుంట కూడా కనపడదు. అన్నీ పూడ్చారు. అన్ని రోడ్లు సరిచేశారు. రోడ్లు బాగున్నాయి.
అని ఇప్పుడు ఎలా ఉంది? ఇప్పుడు రేషన్ వ్యాన్లు తీశారు కదా, షాపులు పెట్టారు, ఎలా ఉంది? ప్రజల యొక్క పరిస్థితులు ఎలా ఉన్నాయి ఇప్పుడు? రేషన్ వ్యాన్ ఉండటం వలన ఇదివరకు ఏదో సంధి చివర పెట్టేవాళ్ళు, డోర్ టు డోర్ అని చెప్పారు, కానీ డోర్ టు డోర్ ఏం లేదు. సంధి చివర పెట్టేవాళ్ళు, వాళ్ళు వచ్చిన టైంకి వెళ్ళాలి, వాళ్ళు చెప్పిందే వేదం, వాళ్ళు ఇచ్చిందే చట్టం, వాళ్ళు వేసిందే తూకం. ఇప్పుడు అలాంటి బాధలు ఏం లేవు. ప్రజలకి వాళ్ళకి వీలు ఉన్నప్పుడు వెళ్తున్నారు. వయసులో పెద్దవాళ్ళు ఉంటే కనుక వాళ్ళకి డోర్ టు డోర్ రేషన్ షాప్ నుంచి తీసుకొచ్చి ఇంటికే ఇస్తున్నారు. వాళ్ళకి అలాగే ప్రతి నెల 26 నుంచి 30 వచ్చే నెల రేషన్ ఈ నెలలోనే ఇచ్చేస్తున్నారు. ఇదివరకు మళ్ళీ ప్రజలకి రేషన్ ఇబ్బందులు ఏమీ లేవు. అలాగే ఇంకా పంచదార, కందిపప్పు, ఇతర నిత్యావసరాలు కూడా రేషన్ ద్వారా సప్లై చేయడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తుంది. త్వరలో అన్నీ వస్తాయి. ఇదివరకు ఉత్తి బియ్యం ఒకటే ఇచ్చి చేతులు దులుపుకున్నారు. ఇది మాటలు చెప్పే ప్రభుత్వం కాదు. ప్రజల్లో మనిషిగా చంద్రబాబు నాయుడు గారు ఇంట్లో పెద్ద కొడుకులాగా వాళ్ళ ఇంట్లో ఏ సమస్య ఉన్నా తీర్చుదామని తాపత్రయపడుతున్నారు. అలాగే మన డిప్యూటీ సీఎం గారు, మన నారా లోకేష్ గారు, బీజేపీ డబుల్ ఇంజిన్ సర్కారు అన్నీ కలిసి ఈ ప్రభుత్వంలో ప్రజలకు ఎంతవరకు మేలు చేయగలమో అంతవరకు చేస్తున్నారు. అని ఇప్పుడు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి అసలు పథకాలు కావాలా, అభివృద్ధి కావాలంటారు? నాకు తెలిసి అయితే అవసరం ఉన్నవాడికి సాయం కావాలి, కానీ సాయం పేరుతో అందరికీ ఇచ్చి ఓట్లు కొనుక్కోవడం అనే పద్ధతి జగన్మోహన్ రెడ్డి గారు ప్రారంభించారు. ఈ పద్ధతిని నేను ఏ పార్టీకి చెందిన వారికని చెప్తున్నాను. దీని మూలంగా మన భవిష్యత్తు తరాలకి ఏమీ ఉండదు, అభివృద్ధి ఉండదు, ఉద్యోగాలు ఉండవు. ఎప్పుడు అప్పులు చేసుకుంటాం, అప్పులు వడ్డీలు కట్టుకుంటాం, అప్పులు తీర్చుకుంటాం. ఇది తప్పితే ఉండదు. ఉచిత పథకాలు కాదు, అభివృద్ధి కావాలి. కానీ ఇచ్చిన మాటకి గతంలో ప్రభుత్వం మీద ఆధారపడిపోయారు చాలామంది. అందరినీ సోమరపోతులు చేశారు ఒక రకంగా. కాకపోతే ఇప్పుడు ఉన్నట్టుండి ఆపేస్తే వాళ్ళందరూ ఇబ్బంది పడతారని ప్రభుత్వంలో ఎంత ఇబ్బంది ఉన్నా చంద్రబాబు నాయుడు గారు ఓ పక్కన అభివృద్ధి చేస్తా, పథకాలు కొనసాగిస్తా, కొత్త పథకాలు ఇస్తా, పేదలకు ఆదుకుంటూ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో తీర్చిదిద్దుతా ముందుకు తీసుకెళ్తున్నారు. అన్నారు ఈ ప్రభుత్వంలో అమరావతి రాజధాని కానీ, పోలవరం ప్రాజెక్ట్ కానీ ఖచ్చితంగా ఈసారి పూర్తయ్యే అవకాశాలు ఉన్నాయంటారా? 2027 కల్లా పోలవరం ప్రాజెక్టు పూర్తవుతుంది. 2029 కల్లా అమరావతి సుమారు 50% పూర్తవుతుంది. నెక్స్ట్ ప్రభుత్వం కూడా వచ్చేది ఇదే కాబట్టి వచ్చే మొత్తం 9 ఏళ్ళకి పూర్తిగా అమరావతి ప్రపంచ స్థాయి రాజధానిగా తీర్చిదిద్దుతారు. దానికి మనకు ఉదాహరణగా గన్నవరం నుంచి పండిట్ నెహ్రూ బస్టాండ్ వరకు, పండిట్ నెహ్రూ బస్టాండ్ నుంచి పెనమలూరు వరకు మనకి మెట్రో రైలు సర్వీసులు కూడా ప్రారంభిస్తున్నారు. పనులు ఆమోదం పొందాయి, డిపిఆర్లు జరుగుతున్నాయి. అవ్వగానే పనులు స్టార్ట్ చేస్తారు. ఎట్టి పరిస్థితుల్లో ఈసారి అమరావతి ఆగదు. అమరావతి నిర్మాణం జరుగుద్ది. రాష్ట్ర ప్రజలందరికీ ఉద్యోగాలు మన రాష్ట్రంలో దొరుకుతాయి. పొరుగు రాష్ట్రాలకి, పొరుగు దేశాలకి వెళ్ళి పనిచేసే పరిస్థితి ఉండదు. వైజాగ్ని మన ఐటీ రాజధానిగా తీర్చిదిద్దారు. ఇప్పటికే చాలా ఉద్యోగాలు మన వైజాగ్లోనే ఉన్నాయి. రానున్న 2-3 ఏళ్లలో సుమారు ఒక 20 నుంచి 50 వేల ఉద్యోగులు వైజాగ్లోనే వస్తాయి. వచ్చే 9 ఏళ్ళలో రాష్ట్రంలో చదువుకున్న ఉద్యోగులు ఎవరు ఇతర రాష్ట్రాలకు వలస వెళ్ళే పరిస్థితి ఉండదు. మన రాష్ట్రంలోనే ఉద్యోగాలు దొరుకుతాయి. మన అమరావతిలో దొరుకుతాయి, మన వైజాగ్లో దొరుకుతాయి. రాష్ట్రాన్ని చంద్రబాబు నాయుడు గారు చాలా అభివృద్ధి పదంలో తీసుకెళ్తున్నారు. భావితరాల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఇప్పటి నుంచే యుద్ధ ప్రాతిపదిక మీద పనులు చేస్తున్నారు. 9 ఏళ్లలో రాష్ట్రం అందరికీ ఈ అభివృద్ధి కనపడుతుంది.